హాయ్ అండి, కరివేపాకు అవిసె గింజలతో కారప్పొడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి. కంప్లీట్ హెల్దీ రెసిపీ. ముందుగా కడిగి శుభ్రపరచుకున్న కరివేపాకుని తీసుకోవాలి. 15 నుంచి 20 ఎండుమిర్చిని కట్ చేసి తీసుకోవాలి. అప్పుడు అవి పాడైనయో లేవో మనకు తెలుస్తాయి. అవిసె గింజల్ని బాగా చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి, ఆయిల్ వేయకుండా. ఇప్పుడు ధనియాలను కూడా ఆయిల్ వేయకుండా బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు కొంచెం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కరివేపాకుని బాగా క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు హెయిర్కి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ని క్యూర్ చేస్తుంది. ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ అయితే డయాబెటిక్, హార్ట్ పేషెంట్లకి, హెల్త్కి చాలా మంచిది. ఇంకా కంప్లీట్ డీటెయిల్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ చేశాను చూడండి. మిగిలిన దినుసులన్నీ కూడా పచ్చెనగపప్పు, మినపప్పు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చిని బాగా ఫ్రై చేసుకొని, ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మిగిలిన అన్ని దినుసులు, ఫ్రై చేసిన అన్ని దినుసులు కూడా ఒకసారి కలుపుకొని 10 నుంచి 15 చిన్నులపాయ రెబ్బలు కూడా వేసి తగినంత సాల్ట్ వేసి మిక్సీ పట్టుకుందాం. వావ్, మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. రైస్ టిఫిన్స్ లో బాగుంటుంది.